మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ అనేది పేరు కంటే ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఆయన పొలిటికల్ కెరీర్‌లో ఎన్నో మరుపురాని విజయాలు ఉన్నాయి. అదే సమయంలో కేసీఆర్ సైతం ఓటమి రుచిని చూశారు. మొదట యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1983లో ఇండిపెండెంట్‌గా సిద్దిపేటలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత కేసీఆర్ రాజకీయ జీవితం విజయాల బాట పట్టింది. తర్వాత టీడీపీలోకి వెళ్లిన ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. 2001 టీడీపీని వదిలి టీఆర్ఎస్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ప్రత్యేక తెలంగాణ సాధించి 2014లో తొలిసారి సీఎం అయ్యారు. 2018లో మళ్లీ గెలిచి సీఎం అయ్యారు. 2023 ఎన్నికల్లో గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కామారెడ్డిలో ఓడిపోయారు. అటు పార్టీ ఓడిపోవడంతో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. మొత్తానికి కేసీఆర్ పొలిటికల్ కెరియర్‌లో 2 సార్లు ఓడిపోయారు.